నేనైతే పోకో X6 5G కొని 3 months అయితే అవుతుంది. ఇది ఇన్బాక్స్ ఐటమ్. ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పాటు 1.5K హ్యామోల్డ్ డిస్ప్లేతో వస్తుంది విత్ 120Hz అనమాట. నెక్స్ట్ 67MP ట్రిపుల్ కెమెరా, ఇంకా 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఈ సెగ్మెంట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ఉన్నది దీని ప్లస్ పాయింట్ అనమాట. ఈ ఫోన్లో ఏ ఫీచర్ కూడా రిమూవ్ చేయలేదు. ఇంకా ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఇది వితౌట్ పౌచ్, ఇది విత్ పౌచ్ అనమాట. పౌచ్ కూడా వాళ్ళే ఇచ్చారు బాక్స్లో. అండ్ దీనికి ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ కూడా యాక్యురేట్గా ఉంది. ఇదిగోండి, ఇది డిస్ప్లే టెస్ట్ అనమాట. 2160 అయితే ప్లే అవుతుంది మనకి. చాలా బాగుంటుంది డిస్ప్లే అయితే. ఇందులో మీడియం గేమర్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇందులో మ్యాక్స్ కూడా ఆడొచ్చు, కానీ అల్ట్రానే ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే ఫోన్ హీట్ కానీ ల్యాగ్ కానీ అవ్వదు. సో అల్ట్రాలో అయితే చాలా స్మూత్గా ఉంది గేమ్ అయితే. 120Hz వల్ల స్మూత్ గేమింగ్ అయితే ఉంది మనకి. ఈ 3 monthsలో ఒకసారి కూడా ప్రాబ్లం వల్ల హీటింగ్ ఒకటే ప్రాబ్లం అనమాట పోకోలో. సో మనకి బ్యాటరీ సేవింగ్ కూడా 3 ఆప్షన్స్ ఉన్నాయి. నార్మల్ బ్యాటరీ సేవింగ్, ఇంకా అల్ట్రా బ్యాటరీ సేవింగ్ ఉంది మనకి. 45 hours వరకు మనకు చూసుకోపని లేదు. నెక్స్ట్ డాల్బీ అట్మాస్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ కూడా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి టెస్ట్. సో మంచి ఆడియో అయితే ఉంది. నెక్స్ట్ అయితే కెమెరా టెస్ట్ అనమాట. క్యామ్ టెస్ట్లో మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే 4K వస్తుంది, 30 FPS, 1080p 60 FPS అయితే చాలా బాగుంటుంది కెమెరా. నెక్స్ట్ ఫ్రంట్ క్యామ్ కూడా 1080p 60 FPS చాలా బాగా వస్తుంది. నైట్ టైం అయితే లైట్ నాయిస్ ఉంటుంది కానీ బాగుంటుంది. స్లోమోలో కూడా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 1080p 120 FPS, ఇంకా 720 240 FPS. ఇది 240 FPS అనమాట. మనకి ఎవ్రీథింగ్ టూ మచ్ స్లోగా చూపించుద్ది. సో దానివల్ల 240 FPS చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి 1080p with 240 FPS. ఇది క్లారిటీ బాగుంటుంది కానీ స్లోమో అంతలా ఉండదు. ఇందులో ఏఐతో పాటు మ్యాక్రో కెమెరా ఉంది. సో మీరు చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా క్లారిటీగా చూడొచ్చు. మనకి మ్యాక్రో వీడియో కూడా ఉందన్నమాట ఇందులో. నాకు పర్సనల్గా నచ్చింది మాత్రం నైట్ మోడ్ అనమాట. నైట్ మోడ్ అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి ఎట్లా ఎన్హాన్స్ చేస్తుంది ఇమేజ్ని. ఫైనల్ రిజల్ట్ ఇదనమాట. చాలా క్లారిటీగా ఉంది, ప్లస్ బ్రైట్నింగ్ కూడా చేసింది. అండ్ ఈ సెగ్మెంట్లో చాలా ఫోన్స్లో అయితే అల్ట్రా వైడ్ లేదనమాట. ఈ ఫోన్లో మనకి అల్ట్రా వైడ్ కూడా ఇచ్చారు. ఒక్క హీటింగ్ తప్ప మిగతా అన్నీ చాలా బాగుంటాయి ఈ ఫోన్లో. ఆ హీటింగ్ ఒకటే. దీని డిస్ప్లే కానీ అండ్ దీని డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుంది. వెయిట్ కూడా తక్కువే. సో ఐ ప్రిఫర్ దిస్ ఫోన్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.